ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ఉగ్రత నుండి తప్పించుకొనుట అనే అంశం మనం మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నినివే అనే ఒక పట్టణములో నివసిస్తున్న 1,20,000 మంది ప్రజలు, సిరియన్స్, అష్షూరియులు, వీరు దేవుని ఉగ్రతకు లోనయ్యారు. వారి చెడుతనము, వారి అసహ్య క్రియలు, వారి దుర్మార్గము విస్తరించిపోయింది. దేవుడు వారిని నాశనం చేయటానికి సంకల్పించాడు. ఆ వర్తమానము తన ప్రవక్త అయిన యోనా అను వ్యక్తి ద్వారా నినివే ప్రజలకు సందేశం పంపించాలని అనుకొని యోనాను దేవుడు పిలిచాడు. యోనా గ్రంథం ఈ వివరాలన్నీ మనకు తెలియచేస్తుంది. యోనాను ప్రభువు నినివేకి వెళ్ళమని సెలవీయగా, నినివే ఇశ్రాయేలు దేశమునకు నార్త్ వెస్ట్ 500 మైళ్ళ దూరంలో ఉంది. అయితే తర్షీషునకు వెళ్ళు ఓడ ఎక్కాడు. తర్షీషు నినివే కంటే బహుదూరము, అపోజిట్ డైరెక్షన్లో ఉంది అది. అయితే యోనా దేవుని ఆజ్ఞ, దేవుని మాట నిర్లక్ష్యపరిచి తర్షీషునకు వెళ్ళు ఓడలో కేవు ఇచ్చి ఎక్కి లోన అమరమునకు వెళ్ళి అక్కడ నిద్రపోతున్నాడు. ఈ వర్తమానం అంతా మనకు తెలుసు. దేవుడు ఆజ్ఞ ఇవ్వటం, ఆ సముద్రం పొంగటం, అన్యజనులైనటువంటి నావికులు వారి వారి దేవతలకు ప్రార్థించగా ఫలితం లేకపోవటం, యోనా నిద్రపోవటం, ప్రధాన నావికుడు చూచి అతన్ని నిద్రపోతా అని పిలవటం. యోనా ప్రవక్త, కానీ ఏమని పిలిపించుకున్నాడు? నిద్రపోతా, ఓయి నిద్రపోతా, లే, ఏమి వచ్చింది నీకు? నిద్రపోతా, ఇటు పక్క నాశనం వస్తుంటే అని. హీ లాస్ట్ ద టెస్టిమనీ. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు మనం వ్యతిరేకంగా ఉంటామో మనం సాక్ష్యాన్ని కోల్పోతాం, దేవుని స్వరాన్ని కోల్పోతాం. దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడాల్సి వచ్చింది యోనాతో. గొప్ప మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. యోనా 2వ అధ్యాయం అంతా ప్రార్థించాడు. 3వ అధ్యాయంలో మనకు యోనాను ఆ చేప మత్స్యం నినివే ఒడ్డున కక్కి వేసినప్పుడు పట్టణంలోనికి వచ్చాడు. అక్కడ దేవుడైన యెహోవా 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు లేచి నినివే మహాపురము, సిటీ, గ్రేట్ సిటీ, నేను నీకు తెలియచేసిన సమాచారం దాన్ని ప్రకటించు అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో అతి చిన్న సందేశం. తెలుగు భాషలో మనం తీసుకుంటే ఇక 40 దినాలకు ఒక పదం, నినివే పట్టణం 2వ పదం, నాశనమగును 3వ పదం. 3 మాటలు. 40 దినాలకు ఇక నినివే మహాపట్టణం నాశనం అవుతుంది. ఎంత చిన్న సందేశం. ఈజ్ ఇట్ ద మెసేజ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. అయితే మీరు ఈ ప్రకటన చూచినట్లయితే మారు మనస్సు పొందండి అని కానీ,
పశ్చాత్తాప పడండి అని కానీ ఎక్కడ వీరికి సందేశం పంపబడలేదు. ఇంకా 40 దినాలకు నినివే పట్టణము నాశనం అయిపోతుంది. దట్ ఈస్ ద మెసేజ్. దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ గాడ్. తప్పదు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఒకసారి ఆలోచించండి. నినివే ప్రజలు అంటే అష్షూరు వారు, వీరు అన్యజనాంగం. వీరికి సొంత దేవతలు ఉన్నవి, విగ్రహారాధికులు వీరు. 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినట్లు అసత్యమైన వ్యర్థ దేవతల యందు వీరు లక్ష్యముంచేవారు గనుక కృపాధారాన్ని విసర్జించిన వారు వీరు. అన్యజనాంగం అంటే కృప ఆధారాన్ని విసర్జించిన వారు. అన్యజనులు అంటే కృప ఆధారం, దాన్ని విసర్జించారు. యేసుక్రీస్తును విసర్జించిన వారందరూ ఈ కోవకి వస్తారు. యేసుక్రీస్తును దేవునికి అంగీకరించిన వారు అసత్య వ్యర్థ దేవతలను పూజిస్తున్న వారుగా కనబడతారు సమాజంలో. కాబట్టి వారు శిక్షకు పాత్రులయ్యారు, వారు శిక్షకు పాత్రులుగా మారారు. అయితే ఈ సందేశం వారికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వ్యర్థ దేవతల యందు అష్షూరియులు మనసుంచి ఆరాధించేవారల్లా 500 మైళ్ళ దూరం నుండి వచ్చినటువంటి నినివే యోనా మాటను పట్టించుకుంది. యోనా ప్రవక్త యొక్క మాటలు వారు పట్టించుకున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు వారిని తిరిగి చూచాడు. 40 దినాల్లో వాళ్ళలో మార్పు వచ్చింది. దేవుడు మార్పును చూచిన తరువాత, వారిలో మార్పును చూచిన తరువాత ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గాడ్ చేంజ్డ్ హిస్ జడ్జిమెంట్ అండ్ పోస్ట్పోన్డ్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఆ తరం వారిని ఆయన రక్షించటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద హార్ట్. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెబుతాను, ఎట్లా వారిలో మార్పు వచ్చింది. వారి మార్పులో 2 ప్రధానంగా, 1 నడత మారింది, 2 క్రియలు మారినవి. నడత మనస్సుకు చెందినది, క్యారెక్టర్, యాటిట్యూడ్. నడత వ్యక్తిత్వం, నడత క్యారెక్టర్, నడత ఉద్దేశం, నడత అంతరంగం, నడక క్రియ. ఒకని నడత అతని ఇంటర్నల్ మైండ్ సెట్ అతని నడకకు కారణమవుతుంది, అతని క్రియలకు కారణమవుతుంది. కాబట్టి నిజమైన మారు మనస్సు అంటే అర్థం నడక అనగా క్రియ మార్చుకోవటం కాదు, నడత మార్చుకోవటం, అందువలన నడక మార్చుకోవటం. అంతరంగము మార్చుకొనుట, బాహ్యమున క్రియలు మార్చుకొనుట, 2 సంభవించాలి. 2 సంభవించకపోతే అది పశ్చాత్తాపం కాదు, అది నిజమైన మారు మనసు కాదు, వేషధారణ అవుతుంది. నడత మారితేనే నడక మారుతుంది. నడత మారకుండా నడక మారదు, మనస్సు మారకుండా క్రియలు మారవు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
గాడ్ సా ద యాటిట్యూడ్ చేంజ్ అండ్ ద యాక్షన్స్ చేంజ్. క్రియలు మారటం చూచాడు, మనస్సు మారటం దేవుడు చూచాడు. అందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు అయ్యయ్యో తప్పయిందని కాదు, నీకులా నాకులా కాదు. దేవుడు వారికి చెయ్యాలనుకున్న కీడు విషయం పశ్చాత్తాపడ్డంటే హీ స్టాప్డ్ ఇట్. ఆయన తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. కనుక ఈ విషయంలో మనం చూస్తున్నప్పుడు సావర్నిటీలో దేవునికి ఒక వ్యక్తిత్వం ఉన్నది. ఆ వ్యక్తిత్వం ఏమిటంటే పశ్చాత్తాపడిన వారిని నీతిమంతులుగా తీర్చే వ్యక్తిత్వం దేవుంది. పశ్చాత్తాపడిన వారిని క్షమించేటువంటి గుణం దేవుంది. పశ్చాత్తాపడిన వారిని శిక్షించక మానే గుణం దేవుంది. కాబట్టి దేవుడు తన గుణానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. పశ్చాత్తాపడినప్పుడు అర్థం చేసుకోండి, తన గుణమునకు అనుకూలంగానే చేశాడు. అయితే నినివే వారు ఎట్లా నడత నడక అనగా మనస్సు క్రియ ఎలా మార్చుకున్నారు, ఎలా మారిపోయారు. ఒక 3 మాటల సందేశం వారిలో ఎంత పరివర్తన తెచ్చింది. ఒక చిన్న సందేశం అతిపెద్ద విస్ఫోటనాత్మకమైన మార్పు తెచ్చింది. ఒక మాటలో చెప్పాలి అనంటే యోనా యొక్క సందేశం ఫలితం మనం పెద్ద పెద్ద ప్రపంచ భక్తులను చెప్పుకుంటున్న వారి లైఫ్ టైంలో కూడా అంతమందిని ప్రభు దగ్గర తేటం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. 1,20,000 మంది ప్రజలు, 1,20,000 మంది ప్రజలు రిపెంట్ అయి మారుమనసు పొంది దేవుని చెంతకు వచ్చారు. ఒక్కళ్ళు కూడా విడిచిపెట్టబడకుండా అందరూ మారిపోయారు. ద హోల్ సిటీ ట్రాన్స్ఫార్మ్డ్. అర్థమవుతుందా? ఆ మహాపట్టణం అంతా రాజు మొదలుకొని సామాన్యుడి వరకు అల్పుడు వరకు కూడా మారిపోయారు. ఒక చిన్న సందేశం. ఆ దినాన భూమి మీద పరిశుద్ధాత్ముడు లేడు, వారి కొరకు పని చేయలేదు. పరిశుద్ధాత్ముడు వారిలో ఆ మార్పు తీసుకొని రాలేదు. దే చేంజ్డ్ దెమ్సెల్వ్స్. వాళ్ళంతట వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. కీడును గురించి వారికి తెలుసు గనుక, వారు వింటిని గనుక, వారి అనుభవాల్లో చూశారు గనుక కీడును మానటానికి వచ్చారు. ఎలాగో చదువుకుందాం. నెంబర్ 1, మొట్టమొదట వాళ్ళు ఏం చేశారనగా యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచారు. నెంబర్ 1, నీవు దైవ ఉగ్రత నుండి తప్పించుకోవాలి అనగా దేవుని యందు విశ్వాసముంచాలి. యేసుక్రీస్తు అదే చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. నా యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. అర్థమవుతుందా? యేసు నందలి విశ్వాసము, రక్షకుని యందు విశ్వాసం. మార్కు 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు, నమ్మి అంతరంగం, బాప్తిస్మం భౌతిక క్రియ, మనస్సు మారి క్రియలు మారినవాడు, విధేయుడైన వాడు అని అర్థం, రక్షించబడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏ దేవుని యందు? ఏ దేవుడైతే శిక్ష ప్రకటించాడో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచారు. తమ వ్యర్థ దేవతల యందు విశ్వాసం ఉంచలేదు, విడిచిపెట్టారు, వాటిని తిరస్కరించారు. కృపను పొందుకోవటానికి విశ్వాసము వలన సాధ్యమైంది. కనుక their faith draw the grace. మీరు కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృప చేతనే
రక్షించబడ్డారు. విశ్వాసము కృపను డ్రా చేస్తుంది, కృప రక్షణిస్తుంది. విశ్వాసం కృపను లాక్కొచ్చేస్తుంది మన యొద్దకు. దే హ్యాడ్ ఫెయిత్ ఆన్ గాడ్. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల అన్నీ మారిపోతాయి. అంతరంగం అంతా మారిపోతుంది. దేవుని మాట తీర్పును గుర్చొచ్చింది. అదే కదా, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు లోకమును గుర్చి, తీర్పును గుర్చి, పాపమును గుర్చి ఒప్పింప చేస్తాడన్నాడు సంఘానికి. యోనా కాలంలో నినివేలో వారు కూడా అదే చేశారు. పాపమును గుర్చి, తీర్పును గుర్చి, నీతిని గుర్చి ఒప్పుకున్నారు. ఎస్, దేవుడు మమ్ములను నాశనం చేయటానికి మేము యోగ్యులము, మేము అర్హులము, ఆయన తీర్పులు వాస్తవం, మా బ్రతుకులు బాలేదు అని వారికి అర్థమైంది. వారు వెంటనే చేసినది ఏమిటంటే, దే అనౌన్స్డ్ ద ఫాస్టింగ్. వెంటనే వారు ఉపవాసమును ప్రకటించుకున్నారు, చాటించుకున్నారు. నోబడి, వాళ్ళని ఎవ్వరూ కూడా అడగలేదు ఉపవాసం చేయండి అని. ఎవ్రీ ఫ్యామిలీ ఎల్డర్ టుక్ అ డెసిషన్. కింగ్ హిమ్సెల్ఫ్ టుక్ అ డెసిషన్. ఆలోచించండి. ఒక విపత్తు వస్తుందని తెలిసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. యేసుప్రభు చెప్పారు కదా, ఉపవాసం ఉండి ప్రార్థించుట వలన తప్ప ఇట్టిది విడిచిపోవట అసాధ్యం అన్నాడు ఆయన. ఉపవాసం ఉండి ప్రార్థించాలి. దే అనౌన్స్డ్ ఇట్. వారు ఉపవాసాన్ని అనౌన్స్ చేసుకున్నారు, చాటించారు. గొప్పవారు, అల్పులు అందరూ 3 గోనె పట్ట కట్టుకున్నారు. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సారో. విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. నోవాహు దినాలను ప్రభువు జ్ఞాపకం చేశాడు రాకడ దినాలతో పోలుస్తూ. అక్కడ పెండ్లికి పుచ్చుకుంటూ ఉంటారు. వారి యొక్క జీవితం ఎటువంటి పాపములో ఉండిపోయిందో తెలుసుకుని వారు విచారం వ్యక్తపరుస్తూ తమ పశ్చాత్తాపాన్ని వెలువరుస్తూ వారు గోనె పట్ట కట్టుకున్నారు. గోనె పట్ట కట్టుకోవటం తమ యొక్క పశ్చాత్తాపాన్ని, బాధను వ్యక్తీకరించటం. దే ఫీల్ పెయిన్ ఇన్ దేర్ హార్ట్స్. అయ్యో, మేమెంత పాపం చేశాము దేవా, నీ ఉగ్రత మా మీద వచ్చి అంత పాపం చేశాం మేము, అందుకే గోనె పట్ట కట్టుకుంటున్నాం, విచారిస్తున్నాం మేము. బూడిదలో కూర్చున్నారు. ఇక రాజు చూడండి ఏం చేస్తున్నాడు. సాధారణంగా అన్యరాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. కానీ ఈ రాజు ఏం చేశాడో తెలుసా? సింహాసనం దిగిపోయాడు, 2 రాజవస్త్రాలు తీసేశాడు. ఇతడు కూడా గోనె పట్ట కట్టుకున్నాడు. అయితే ఇంకొక స్టెప్ ఎక్కువ, బూడిదలో కూర్చున్నాడు. ఇది మనకు ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని తలపిస్తుంది. బూడిదలో కూర్చోవటం యోబును మనం చూస్తాం. యోబు బూడిదలో కూర్చున్నాడు విచారాన్ని వ్యక్తం చేస్తూ. మొర్దెకై విచారం వ్యక్తం చేస్తూ బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చోవటం అనేది చాలా తీవ్రమైనటువంటి విచారం యొక్క సింబల్. రాజు సింహాసనం దిగిపోయాడు. సింహాసనం ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. దేవుని ఉగ్రత ముందు సింహాసనం ఆగదని అతను అర్థం చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు, సామాన్యుడైపోయాడు. రాజవస్త్రాలు తొలగించుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. రాజు గోనె పట్ట కట్టుకోవటం అనేది చాలా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వెలిబుచ్చటం.
విచారాన్ని వెలుపరచడం. అంతేకాదు ఒక ఆజ్ఞ వచ్చింది ఏంటంటే పశువులు, ఎద్దులు, గొర్రెలు కంప్లీట్ ఫాస్టింగ్. నీళ్లు, ఆహారం 2 ముట్టకూడదు, కంప్లీట్ ఫాస్టింగ్. ఇప్పుడు ఫాస్టింగ్స్ చాలా రకాలు, లిక్విడ్ ఫాస్టింగ్ అని, వెజిటేరియన్ ఫాస్టింగ్ అని, అంటే సుఖ ఉపవాసాలు చెప్తున్నారు. అయితే వీళ్ళు దే డిక్లేర్డ్ కంప్లీట్ ఫాస్టింగ్. లిక్విడ్ లేదు, సాలిడ్స్ లేవు, సంపూర్ణమైనటువంటి ఉపవాసం. ఆ ఉపవాసంలో పశువులను కూడా చేర్చారు. పశువులు, ఎద్దులు, గొర్రెలు కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు, మనుషులు కూడా ఏమి పుచ్చుకోకూడదు. ఒకవేళ దే వర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ గాడ్ దో దే డిడ్ దిస్, దేవుడు తప్పక మాపై మమ్మల్ని చూసి కనికరిస్తాడు అని అనుకోవట్లేదు వీళ్ళు. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో. మనుషులు ఏది పుచ్చుకోకూడదు, నీళ్లు కాదు, ఫుడ్ కాదు, లిక్విడ్ లేదు, సాలిడ్ లేదు, వెజిటేరియన్ లేదు, నాన్ వెజిటేరియన్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. కంప్లీట్ ఫాస్టింగ్ ఫర్ ఆల్ మెన్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్, కింగ్, పూర్, ఎవ్రీవన్. వారితో పాటు పశువులు కూడా. పశువులు కూడా గోనె పట్ట కట్టుకున్నాయట. ఇది మీరు గమనిస్తే ఆశ్చర్యపడతారండి. 9వ వచనంలో మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. అయితే ఇక్కడ రాజు దగ్గర నుండి వెళ్ళినటువంటి మనుషులు ఏం చెబుతున్నారంటే దూతలు, ఒకటి దుర్మార్గాన్ని విడిచిపెట్టండి, బలాత్కారం మానేయండి, మనపూర్వకంగా ప్రార్థించండి. 2 విషయాలు చెప్పాడు. దుర్మార్గం మానాలి, బలాత్కారం మానేయాలి. అన్యాయంగా మనుషులను చెరబట్టిన వారు వీరు అశ్షూరీయులు. వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. ఎక్కడైతే జక్కయ్యలాగా దోపిడీ జరిగిందో వాళ్ళంతా రెక్టిఫై చేసుకున్నారు, తమ బ్రతుకులు మార్చుకున్నారు. దే పెయిడ్ దెమ్ బ్యాక్. ఎవరైతే పగ, అసూయ, ద్వేషాలతో ఉన్నారో వాటిని మార్చుకున్నారు. చెడుతనము అంతరంగానికి సంబంధించింది. దుర్మార్గము, చెడుతనము, బలాత్కారము అన్నీ మానేసి ప్రార్థన చేయాలి. దాట్ ఈస్ ద మెసేజ్. వారు దుర్మార్గం విడిచారు, బలాత్కారం విడిచారు, మనపూర్వకంగా దేవుడు వేడుకుంటున్నారు. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. దేవుడు మనుషుల ప్రార్థనలో మాటల వైపు చూడటం లేదు, అంతరంగం వైపు చూస్తుంటే అంతరంగంలో కనిపిస్తోంది మార్పు. అంతరంగంలో ఉన్న ఇదివరకున్న చెడుతనం లేదు, ఇప్పుడు అంతరంగంలో ఇదివరకున్న బలాత్కారం లేదు. దే చేంజ్డ్ దేర్ హార్ట్స్ పర్ఫెక్ట్లీ. దాట్ ఈస్ ద రిపెంటెన్స్, దట్ ఈస్ ద ట్రూ రిపెంటెన్స్. క్రియలు సరిచేసుకుని మార్చుకున్నారు. అందుచేత దేవుడు వారిని గురించి పశ్చాత్తాపడ్డాడు. క్రియలు సరిచేసుకున్నారు, మనసులు సరిచేసుకున్నారు, మార్చుకున్నారు. నినివేలో ఉన్న అక్రమం అంతా తొలగిపోయింది. నినివేలో దేవుని శాపము, దేవుని ఉగ్రత, దేవుని నాశనము రావటానికి కారణమైన వ్యభిచారము, నరహత్య, దొంగతనము, అక్రమము, ధనాపేక్ష సమస్తము కూడా తొలగిపోయాయి. శరీరేచ్ఛలన్నీ కూడా పతనమైనవి, తొలగిపోయాయి. దే వర్ పర్ఫెక్ట్ బిఫోర్ గాడ్. వారందరూ దేవుని ఎదుట సరిచేసుకున్నారు. దేవుడు వారిని చూచినప్పుడు పశ్చాత్తాపడి తాను పంపాలనుకున్న కీడును మానేశాడు. యోనా మనకు 1వ అధ్యాయంలో లూకా 15లోనే తప్పిపోయిన కుమారుడు ఎట్లా తప్పిపోయాడో అట్లా తప్పిపోయినట్టు కనబడతాడు.
4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోనా ఎలా ఉంటాడో తెలుసా? బయట నిలిచిపోయిన పెద్ద కుమారులాగా స్వనీతిపరులాగా అయిపోతాడు. గ్రహించండి, యోనాకు మింగుడు పడలేదు. అయ్యో, ఇజ్రాయేల్ దేశంలో నన్ను రేపు పొద్దున్న నేను వెనక్కి వెళ్ళిన తర్వాత దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యల వల్ల నన్ను దేశద్రోహిగాను, అబద్ధ ప్రవక్తగా ప్రవచించినవి నెరవేరలేదని అబద్ధ ప్రవక్తగా నించుతారేమో అని అతడు తన రెప్యుటేషన్ కోసం ప్రాకులాడాడు తప్ప ప్రజల సాల్వేషన్ కోసం చూడలేదు. When God has given all the 1,20,000 people salvation, he was not happy. దుర్వార్త ప్రకటనదారుడు, సువార్త ప్రకటనదారుడు కాదు ఈయన. నేను ఒక మాట చెబుతాను, ఇవాళ మీరు ఆలకించండి. ఒక దుర్వార్తకు నినివే వారు స్పందించి మారు మనసు పొందితే, సువార్తకు ఇవాళ ఎవరు మారు మనసు పొందటం లేదు. వాట్ ఎ ట్రాజడీ ఇట్ ఈస్. సువార్త, నీ పాపం క్షమించబడింది, యేసునొద్దకు రా, శిక్ష నీ కొరకు కొట్టివేయబడింది, యేసును నమ్ము, దేవుణ్ణి నమ్ము. ఎవరు ఇష్టపడటం లేదు ఇవాళ. కానీ ఆనాడు క్షమిస్తాను రండని పిలవలా, శిక్షించేస్తున్నానని ప్రకటిస్తే దే వాలంటర్లీ చేంజ్డ్ దేర్ మైండ్స్ అండ్ దేర్ హార్ట్స్ అండ్ దేర్ యాక్షన్స్. నీవు శిక్ష నుండి తప్పించుకోవటానికి మారు మనసు పొందినటువంటి నినివే వాళ్ళు నీ పైన తీర్పు దినాన సాక్ష్యం ఇస్తారు. జాగ్రత్త. దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. నీకు మారు మనసు పొంది సువార్తను నమ్మమని ఆజ్ఞయిస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచండి. జీవితాల్లో ఉన్న చెడుతనమును విసర్జించండి. అంతరంగాలు మార్చుకోండి.